హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఇటీవల కాలంలో చాలామంది ఫోన్ చేసి, సార్ మేము ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను సార్, నేను ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అంటే ట్రేడింగ్ నేర్చుకోవచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు, పాయింట్ అది కాదు ఇక్కడ. యాక్చువల్గా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా అవ్వాలనుకుంటే మీకు దీంట్లో మీకు స్కోప్ ఉంటుంది. రెగ్యులర్గా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా డబ్బులు ఉన్నప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ట్రేడ్ చేయడం, మళ్ళీ ఏదైనా లాస్ అవుతే మళ్ళీ వెళ్ళిపోవడం, ఇట్లా కాకుండా ఒక ప్రొఫెషనల్ వేలో మీరు ట్రేడర్ అవ్వాలనుకుంటే మీకు ఉండవలసిన ఒక 9 పాయింట్స్, మీకు ఉండవలసిన లక్షణాలు అనుకోండి, లేకపోతే మీరు చెక్ చేసుకోవాల్సిన 9 పాయింట్స్ అనుకోండి. ఏదైనా సరే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా ఉండాలనుకుంటే, లేకపోతే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలనుకుంటే మీ దగ్గర ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి, మీరు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, వీటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ మార్కెట్లో మీరు అద్భుతమైనటువంటి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇయర్స్ ఆన్ ఇయర్స్ ఈ మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా మార్కెట్ యొక్క పల్స్ని పట్టుకోలేక మార్కెట్లో అధికంగా నష్టపోతున్నారు. కొద్దిమంది ఒక వేవ్ లాగా వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆ సాలిడ్ అమౌంట్ ఏదైతే ఉందో దాంతో ట్రేడ్ చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేసి అదంతా కూడా లాస్ అయిపోయిన తర్వాత ఈ మార్కెట్ మనకు సంబంధించింది కాదని బయటకు వెళ్ళిపోతారు. ఇలాగ చాలామంది ఈ మార్కెట్లో ఫస్ట్ వచ్చేటప్పుడు దీంట్లో సక్సెస్ రేట్ ఎంత ఉంది అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. వెరీ లెస్ పర్సెంట్. చాలామంది 10% ఉంటుందండి, 20% ఉంటుంది అంటారు. కాదు, దీంట్లో 1% ఉంది సక్సెస్ రేట్. కాబట్టి ఏంటంటే మీరు ఎంటర్ అయ్యేటప్పుడే దీని గురించి ఆలోచించుకుని నేను ఇక్కడ చెప్తున్నటువంటి ఒక 9 పాయింట్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఈ గ్యామ్లర్ మైండ్ సెట్ నుండి ప్రొఫెషనల్ మైండ్ సెట్కి ఫస్ట్ మీరు ట్యూన్ కావాలి. ఫస్ట్ పాయింట్ ఏదైతే ఇది ఒక గ్యామ్లింగ్ కింద మనం రోజు దీంట్లో ఏదో హెడ్ అండ్ టాస్క్ కింద ఆడదాము, లేకపోతే ఏదో బెట్టింగ్ లాగా మనం ఏదో దీని మీద పెడితే డబ్బులు పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి యొక్క గ్యామ్లర్ మైండ్ సెట్ నుంచి ప్రొఫెషనల్ మైండ్ సెట్కి మారాలి. అంటే మీరు దీని మీద పూర్తిగా స్టడీ చేస్తేనే కానీ మీకు ప్రొఫెషనాలిటీ రాదు. మీకు ఆ ప్రొఫెషనాలిటీ వస్తే మీరు దీని మీద టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి నేర్చుకోవాలి, ఎట్లాగ ఎంట్రీ తీసుకోవాలి, మన ఆపర్చునిటీ ఏ విధంగా మనం గ్రాప్ చేయాలన్నది మీకు దీని మీద ఒక అవగాహన వస్తుంది. సెకండ్ పాయింట్, మాస్టర్ వన్ స్ట్రాటజీ ఫస్ట్. మీరు ఏదో ఒక స్ట్రాటజీలో దీంట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఏదో ఒక స్ట్రాటజీలో మాస్టర్ అవ్వండి. అంటే ఆ స్ట్రాటజీ మూవింగ్ యావరేజ్ ఉండొచ్చు, లేకపోతే ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ఉండొచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఒక గ్యాన్ థియరీ ఉండొచ్చు, లేకపోతే మీరు ఏదైనప్పటికీ కూడా ఏ స్ట్రాటజీ అయినా సరే ఏదో ఒక స్ట్రాటజీ, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఏదో ఒక స్ట్రాటజీలో మాస్టర్ అవ్వండి. మీకు ఆ విషయంలో ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా కాల్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మీ దగ్గర ఉండి మీరు కూడా ప్రొఫెషనల్ కావాలనుకుంటే ఎటువంటి స్ట్రాటజీని బిల్డప్ చేసుకోవాలి, ఏ మార్కెట్లో మనం ఏ స్ట్రాటజీతో మనం ఉపయోగించాలి అన్నది మనం ఒక దానికి స్టాండ్ అయిన తర్వాత, ముందు ఏదో ఒక స్ట్రాటజీకి ఫస్ట్ స్టాండ్ అయిన తర్వాత దాంట్లో మాస్టర్ అవడానికి ప్రయత్నించేయండి. 2, రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ఎవ్రీథింగ్. రిస్క్ మేనేజ్మెంట్ అన్నది ప్రతిరోజు కూడా ఏదైనా సరే మనం ట్రేడ్ చేస్తుందంటే ఈరోజు మార్కెట్లోకి వస్తున్నామంటే మనకి ఒక రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. ఈరోజు నేను లాస్ అవుతే మ్యాక్సిమం 10,000 కన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు. ఆ రిస్క్ మేనేజ్మెంట్ మిమ్మల్ని నిలబెడుతుంది. మీరు ఏదైనా ఉండొచ్చు, ప్రాఫిట్ 1 lakh ఉండొచ్చు, 10 lakh ఉండొచ్చు, ఏదైనా, లేకపోతే మీరు ఒక 50,000 ప్రాఫిట్ కావాలనుకోవచ్చు, లేకపోతే 1 lakh, ఏదైనా కూడా డిసైడ్ చేసినప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్. రిస్క్ మేనేజ్మెంట్ మాత్రం చాలా షూర్గా మీరు పాటించాలి. అదేవిధంగా పొజిషన్ సైజింగ్ అండ్ క్యాపిటల్ ఎలాకేషన్ ఎలా ఉండాలి. మనం డైలీ కూడా ఏ పొజిషన్ అంటే ఒక రోజులోనే ఒకసారి 5 లాట్లు వేస్తాం, ఒకసారి 10 లాట్లు వేస్తాం, లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క లాట్తో ట్రేడ్ చేస్తుంటాం. 1 లాట్ 2 లాట్ ట్రేడ్ చేసినట్టు మంచి ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. 5 లాట్లు 10 లాట్లు వేస్తే లాస్ వస్తూ ఉంటుంది. ఇలాగా మీరు పొజిషన్ సైజింగ్ అండ్ క్యాపిటల్ ఎలాకేషన్ కూడా పర్ఫెక్ట్గా లేకపోతే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే 5వ పాయింట్ అంటే కంట్రోల్ యువర్ ఎమోషన్స్. అంటే ఎమోషన్స్ మార్కెట్లో ఉంటాయా అంటే ప్రతి ఒక్కరు అంటాడు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి సార్ అండి. ఇది ఒక బ్లఫ్. ఇదంతా ఎమోషన్స్ ఉండదు, తోటకూర ఏముండదు. మరి ఏంటి సార్ అంటే డెవలప్ సాలిడ్ ట్రేడింగ్ ప్లాన్ ఒకటి ఉండాలి మీకు. సాలిడ్ ట్రేడింగ్ ప్లాన్ అంటే ఎమోషన్స్ ఏం పని చేయవు. ఎమోషన్స్ అనేది నథింగ్. మీకు ఏదైతే సాలిడ్ ట్రేడింగ్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే మీకు అసలు ఎమోషన్ ఏముంటుంది. మీకు డైలీ మీకు మార్కెట్లో ట్రేడ్ వేశారు, ఒక 20,000 30,000 ప్రాఫిట్ కనబడుతుంది, హ్యాపీగా ఉంటుంది మీకు. అదే మీరు లాస్ వస్తుంది అనుకోండి, పిచ్చిలు వేస్తూ ఉంటుంది. అదే ఎమోషన్. అంటే మీకు ట్రేడింగ్ ప్లాన్ కరెక్ట్గా ఉంటే ఎమోషన్స్తో ఎఫెక్ట్ అయితే ఉండదు. అందుకే కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అంటే దాంట్లో ఏంటంటే నేను చెప్పేది అంటే డెవలప్ ఏ సాలిడ్ ట్రేడింగ్ ప్లాన్ అన్నది మీరు చేసుకోగలిగితే మీరు దీన్ని అధిగమించవచ్చు. తర్వాత
జర్నల్ ఎవ్రీడే, జర్నల్ రాయండి మీరు ఎవ్రీడే. మీరు ఏం చేశారు, ఎక్కడ తీసుకున్నారో, ఎలా తీసుకున్నారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఒక జర్నల్ రాయండి. అదేవిధంగా ఎంత లాస్ వస్తే లాస్, మీరు ఒక డైరీ మెయింటెనెన్స్ చేయండి దాని మీద. జర్నల్ అండ్ ఎవ్రీడే అని చూసుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. అదేవిధంగా అండర్స్టాండింగ్ మార్కెట్ కంటెస్ట్. ప్రతిరోజు కూడా మీరు ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ చూడటం, ఇండియన్ మార్కెట్ చూడటం, గ్లోబల్ సినారియో ఎలా ఉన్నదో ఒకసారి చూసుకోవడం. ఇది ఏంటంటే ఒక కంటెస్ట్, మార్కెట్ యొక్క అండర్స్టాండ్ ద మార్కెట్ కంటెస్ట్ గురించి మనం అయితే పూర్తిగా తెలుసుకుంటూ ఉండాలి. లేకపోతే ఈరోజు డైరెక్షన్ మార్కెట్ అప్ ట్రెండ్ ఓపెన్ అయింది కదా బై చేసేయడం కానీ, లేదా డౌన్ ట్రెండ్ ఉంది కదా మళ్ళీ సెల్ చేసేయడం కానీ, అట్లా కాదు. ఓవరాల్ కంటెస్ట్ని మనం తెలుసుకుని దాని మీద మన ఎమోషన్స్ ఏం ప్లే చేయకుండా మార్కెట్ మనకు ఉన్నటువంటి ట్రేడింగ్ సెటప్ ఏదైతే ఉందో దాంతో ఏదైతే మనం స్ట్రాటజీ ఏదైతే ఫిక్స్ అవుతామో ఆ స్ట్రాటజీ ఫిక్స్ అయిన దాంతో ఏదైతే పొజిషనల్ సైజింగ్ అండ్ క్యాపిటల్ ఎలాకేషన్ కూడా మనం చేస్తాం కదా, ఏదైతే మనకి ఇండెక్స్ ట్రేడ్ చేస్తే ఇంత ఎలాకేట్ చేద్దాం, లేకపోతే స్టాక్స్లో చేస్తే ఇలా చేద్దాం, ఏదైతే ఎలాకేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎలాకేషన్ కంటే అంటే పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు మీ యొక్క ఏదైతే ఎమోషనల్ కంట్రోల్ ఈజీగా ఉంటుంది. అదేవిధంగా దాన్ని ఏదైతే దాని జర్నల్ కింద రాస్తామో, అదేవిధంగా అండర్స్టాండింగ్ ఆఫ్ ద మార్కెట్ని బట్టి రిమైనింగ్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే 8th వన్ ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రాసెస్, నాట్ డైలీ P&L. మీ ఫోకస్ ఎప్పుడు కూడా ప్రాసెస్ మీద ఉండాలి తప్ప డైలీ కూడా ఏదో రకంగా ప్రాఫిట్ వచ్చిందా, ఏదో రకంగా ప్రాఫిట్ రావడం కాదు. ప్రాసెస్ని మీరు ఫాలో అవుతూ ఉంటే ప్రాఫిట్ రావాలి, అంతే తప్ప ఏదో రంగం కింద మీద పడి సార్ మార్నింగ్ వచ్చిన లాస్ని కవర్ చేశాను సార్ పోలే ఈజీగానే ఉన్నాను సార్, మార్నింగ్ వచ్చిన లాస్ని కవర్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా లాస్ కవర్ చేసుకుంటూ ఉంటుంది తప్ప ప్రాఫిట్లో రావు. ఎందుకంటే దీని మీద ఫోకస్ ఆన్ యువర్ ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నావా లేదా, అంతే తప్ప డోంట్ ఫాలో ద P&L. రోజు P&L వెళ్ళాల్సిన అవసరం లేదు. కన్సిస్టెన్సీ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఆర్ ద బిగ్ ప్రాఫిట్స్. కన్సిస్టెంట్గా కానీ మీరు ఏదైతే చేయగలుగుతారు, రోజుకి 5,000 తీస్తున్నారు లేకపోతే 10,000 తీస్తున్నారు, డైలీ 10,000 తీస్తే పర్ ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు 2 lakhs రూపీస్ వస్తుంది. నిజంగా 2 lakhs రూపీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి, ఆ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మనం ఎన్ని లాట్లు చేయాలి, ఎలాకేషన్ ఆఫ్ ద ఫండ్ ఎలా చేయాలి, మన సెక్టార్ ఏ విధంగా చూసుకోవాలి, మన స్ట్రాటజీ ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలి, ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే ఈ కన్సిస్టెన్సీ సాధ్యం అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ తోటి మీరు ట్రేడింగ్ చేయగలిగితేనే ఈ మార్కెట్లో మీరు సస్టైనబిలిటీ అవుతారు. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలనుకుంటే మాత్రం నేను చెప్పినటువంటి 9 కూడా మీరు పారామీటర్స్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను చాలా కాల్స్ రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికే ఒక మంచి వీడియో చేద్దాం వీళ్ళు ఏమేం చేయాలన్నది. మీరు క్యాపిటల్ కూడా సరైన క్యాపిటల్ లేకుండా 50,000తో చేస్తున్నాం, ₹1,00,000తో చేస్తున్నాం, ఇలాగ గ్యాంబ్లింగ్ పాయింట్లో ఈ మైండ్ సెట్ నుంచి బయటకు రండి. ఒక ప్రొఫెషనల్ మైండ్ సెట్ పెట్టుకోండి. మీకు నెలకు ₹2,00,000 రావాలనుకున్నప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీకు నెలకు 2,00,000 వస్తుంది. దాన్ని ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి, దీనికి సంబంధించిన ఏదైనా కౌన్సిలింగ్ కావాలనుకుంటే నా దగ్గర టైం తీసుకోండి. టైం తీసుకుని మీకు కావాల్సినటువంటి హాఫ్ అన్ అవర్ 1 hour నేను మీకు డీటెయిల్గా చెప్తాను. అంతే తప్ప ఊరికనే మామూలు మెసేజ్ పెట్టినా, ఫోన్ చేసినా, లేకపోతే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే ఇది ప్రొఫెషనాలిటీ అనిపించుకోదు. కాబట్టి మీరు దీని మీద ఏదైనా పూర్తి స్థాయి అవగాహన కావాలండి, మంచి ప్యాషనేట్ అయ్యండి, ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా కాల్ చేయండి. దానికి సంబంధించిన గైడెన్స్ అయితే తీసుకోండి. ఆ విధంగా చేయండి, అంతే తప్ప గ్యాంబ్లర్ మైండ్ సెట్తో మాత్రం చేయొద్దు అనేది నా ఒక రిక్వెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.